హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మణిమాల వంటిల్లు. నేను మీ మణిమాల. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న లైక్ బటన్ క్లిక్ చేయండి. అలాగే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ ఏంటనుకుంటున్నారా? ఎంతో టేస్టీగా చాలా రుచికరంగా ఉండే గుమ్మడి వడియాలు మనం ఏ విధంగా పెట్టుకోవాలి అన్నది మనం ఈ వీడియోలో చూద్దాం. మీకు కనిపిస్తున్నాయి కదండి వీడియోలో గుమ్మడికాయలు. అవి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర జామ చెట్టు మీద అయితే కాసాయి. ఎన్ని గుమ్మడికాయలు కాసాయంటే అవి సైజు కూడా చాలా బాగా వచ్చాయి. మంచిగా తయారు అయిన ఒక 6 గుమ్మడికాయలు తీసుకుని వాటితో వడియాలు అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలన్నది మనం ఈ వీడియోలో చూద్దాం. గుమ్మడి వడియాలు పెట్టుకునే కాయలు ఇలా కాయ పైన వైట్ లేయర్ కింద ఫామ్ అవ్వాలి. అప్పుడే మనకి కాయ మంచిగా తయారైనట్టు. గ్రీన్ కలర్లో ఉంటే కాయ వడియానికి పనిచేయదు, అది త్వరగా పాడైపోయి వడియం కూడా టేస్ట్ బాగోదు. ఈ విధంగా కాయ ఉండాలి, అప్పుడే వడియాలు బాగుంటాయి. ఇప్పుడు మనం కాయని ఈ విధంగా నీట్గా శుభ్రంగా కడుక్కుని పైన ఉన్న లేయర్ అంతా పోయేలా వాటర్ వేసి మంచిగా కడుక్కుని వీడియోలో చూపించిన విధంగా ఇలా ముక్కల కింద పగలగొట్టాలి. చూడండి, ఇలా ముక్కల కింద పగలగొట్టిన తర్వాత ఆ ముక్కల్ని తీసుకుని వీడియోలో చూపించిన విధంగా ఇలా నిలువు చీలికల కింద కట్ చేసుకోవాలి కత్తిపీటతో. మేమైతే 2-3 కలిసి ఇలా వడియాలు పెట్టుకునేటప్పుడు కత్తిపీటలు వేసుకుని మా ఇంటి దగ్గర ఈ విధంగా కట్ చేసుకుంటాం. ఇలా నిలువుగా కట్ చేసిన తర్వాత మళ్ళీ అడ్డంగా ముక్కల కింద కట్ చేసుకోవాలి. వడియాలకి ఇదే విధంగా మనం ముక్కలు కట్ చేసుకోవాలి. మనం ఈ 6 కాయల్ని ఇలా పగలగొట్టుకుని ఈ విధంగా ముక్కలు కట్ చేసాం. చూడండి, ఇదే విధంగా కట్ చేసుకోవాలి. సైజ్ అయితే మాత్రం అన్నీ ఈక్వల్గానే రావాలి. ప్రతిదీ కూడా ఇలా కాయలన్నీ ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఈ గుమ్మడికాయలో గింజలు తీసి అస్సలు పాడేయకూడదు, ఇందులోనే వేసేసుకోవాలి. అప్పుడే వడియాలకి టేస్ట్ అనేది బాగుంటుంది. చూడండి, ఇదే సైజులో మనం కాయలన్నింటినీ ఈ విధంగా ముక్కల కింద కట్ చేసుకోవాలి. మాకైతే 6 కాయలు గుమ్మడికాయలకి ఈ ముక్కలైతే అయ్యాయి. ఈ ముక్కలన్నింటినీ ఒక పెద్ద పలుచటి చీర మీద కానీ పలుచటి క్లాత్ మీద కానీ వేసుకోవాలి. అలాగే ఈ ముక్కల్లోకి ఒక 1/2 కిలో కల్లుప్పు అయితే మేము వేసుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు కల్లుప్పు వేయడం వల్ల కాయలో ఉన్న వాటర్ అంతా ఈ కల్లుప్పులో అబ్జర్వ్ చేసుకుని వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది ఈ విధంగా కలపడం వల్ల. మేమైతే ఒక 6 కాయలకి ఒక 2 గ్లాసులు అంటే 1/2 కిలో అరకిలో కల్లుప్పు వేసుకుని వీడియోలో చూపించిన విధంగా ముక్కలన్నింటికి పట్టేలా ఇలా ఈవెన్గా అంతా మిక్స్ అయ్యేటట్టు వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. జాగ్రత్తగా ఇలా ముక్కలన్నింటికి ఉప్పు కలిసేలా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా చేసుకోవడం వల్ల ముక్కలోని ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. అలా చేయడం వల్ల ముక్క అనేది గట్టిపడుతుంది ఉప్పు పట్టి. మీరు ముక్కల్ని బట్టి ఎన్ని కాయలు తీసుకున్నారు, ముక్కలు ఎన్ని అవ్వాయో చూసుకుని ఉప్పు వేసుకుంటే మంచిది. అలాగే ముందుగానే ఉప్పు అనేది ఎక్కువ వేసుకుంటే ముక్కకి బాగా ఉప్పు పట్టి వడియం అనేది బాగా ఉప్పగా ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు కొంచెం వాటర్ వచ్చే వరకు ఉప్పు వేసుకుని తర్వాత మనం పిండి మిక్స్ చేసుకునేటప్పుడు సరిపోకపోతే మరలా కలుపుకోవచ్చు. చూడండి, ఈ విధంగా అంతా ఉప్పు పెట్టి మదాయించిన ముక్కల్ని వీడియోలో చూపించిన విధంగా చీరతో ఇలా మెలిపెట్టి గట్టిగా ముడిపెట్టాలి. ఈ విధంగా ముడిపెట్టడం వల్ల ముక్కలలో ఉన్న వాటర్ అంతా మెల్లమెల్లగా బయటికి అనేది వచ్చేస్తుంది. చూడండి, సంచి మీద ఎంత వాటర్ అనేది వచ్చిందో ఇంకా చాలా వాటర్ అయితే వస్తుంది. ఇలా ముడి పెట్టుకుని మూటకి గట్టిగా ఊడిపోకుండా నైట్ అంతా మనం దీన్ని బండపైన కానీ ఏదైనా రుబ్బురోలు శనికాలు అటువంటి ఉన్న వాటిపైన పెట్టి మీ దగ్గర ఏ బరువు ఉంటే ఆ బరువు మూట పైన పెట్టి నైట్ అంతా ఉంచుకోవాలి. మనం ఇవాళ వడియాలు పెట్టుకోవాలంటే ముందు రోజునే మనం ఈ గుమ్మడికాయలను ముక్కల కింద కట్ చేసుకుని ఈ విధంగా నైట్ అంతా బరువు పెట్టి ముక్కల్ని టైట్గా బిగించి ఈ విధంగా ఉంచుకోవాలి. నైట్ అంతా ఇలా బండ బరువు పెట్టి ఉంచాలన్నమాట. చూడండి, వీడియోలో ఎలా చేస్తున్నారో మీరు కూడా అదే విధంగా చేసుకోవాలి. ఈ వడియాలు పెట్టుకోవాలంటే ప్రాసెస్ ఇదే విధంగా చేసుకోవాలి. ఇలా బండ పెట్టడం వల్ల ముక్కల్లో ఉన్న వాటర్ అంతా నైట్ అంతా ఇలా బయటికి ఫిల్టర్ అయిపోతుందన్నమాట.
వడియాలు పెట్టుకోవాలి అనుకునే ముందు రోజే ఈ గుమ్మడికాయని కట్ చేసి ఈ విధంగా ప్రాసెస్ చేసుకోవాలి. అదే రోజు మినపప్పు కూడా నానపెట్టుకోవాలి. మేము ఈ వడియాలు పెట్టుకోవడానికి పొట్టుతో ఉన్న తొక్కపప్పును నానపెట్టుకున్నాం. సాయి గుళ్ళుతో అయితే వడియం అనేది గట్టిగా వస్తుంది. ఈ తొక్క మినపప్పుతో అయితే వడియం అనేది సాఫ్ట్గా ఉంటుంది. ఈ విధంగా నానపెట్టుకోవాలి. మర్నాడు ముక్కల్ని ఓపెన్ చేసిన తర్వాత ఈ పప్పుని కడుక్కుని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మనం గట్టిగా ఆడుకోవాలి. పిండిని ఏ విధంగా ఆడాలంటే ఇడ్లీ పిండి కన్నా గట్టిగా, గారెల పిండి కన్నా కొంచెం జారుగా, అలాగే ఒక్క పలుకు కూడా చిన్నగా ఉండాలి. అలా ఉంటేనే వడియానికి టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే మనకి కారానికి సరిపడగా పండు పచ్చిమిరపకాయలను తీసుకుని కచ్చాబచ్చాగా మిక్సర్ చేసుకోవాలి. దాన్ని పక్కన పెట్టుకోవాలి. అలాగే అల్లంని కూడా తీసుకుని వీడియోలో చూపించిన విధంగా ఇలా మెత్తగా ఫైన్ పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అల్లం వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది. చూడండి, ముక్కలనైతే ఓపెన్ చేసాక ఈ విధంగా డ్రైగా ఉంటాయి. నేనైతే ఒక కాయ ముక్కలకి ఏ విధంగా కలుపుకోవాలన్నది చూపిస్తున్నాను. ఈ ముక్కలలో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఈవెన్గా ముక్కలన్నింటికి మిక్స్ అయ్యేటట్టు వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. మొత్తం ముక్కలన్నింటికి పసుపు అనేది మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. అలాగే 2 గరిటెలతో పండు పచ్చిమిరపకాయ పేస్ట్ని కూడా వేసుకుంటున్నాను. మీకు కారం తక్కువ కావాలంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. అలాగే 1 గరిటెతో అల్లం పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఈ అల్లం పండు పచ్చిమిరపకాయ పేస్ట్ని ఈవెన్గా అంతా మొత్తం ముక్కలకి పట్టేలా ఇలా కలుపుకోవాలి. ఈ విధంగా కలపడం వల్ల ముక్కలకి కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పట్టి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు మినప్పిండి కూడా వేసుకోవాలి. చూడండి, పిండి ఎంత గట్టిగా ఉందో ఈ విధంగా ఆడుకోవాలి. గారెల పిండి కన్నా కొంచెం జారుగా, ఇడ్లీ పిండి కన్నా కొంచెం గట్టిగా ఈ విధంగా మనం ఆడుకుని ముక్కలకి పట్టేలా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. పిండి క్వాంటిటీ అయితే ఏమి ఉండదు, మనం ఉండ అయ్యేంత వరకు వేసుకోవాలన్నమాట. వడియం పెట్టుకునేలా వస్తే సరిపోతుంది. మేమైతే 6 కాయలకి 2 కేజీల మినప్పప్పుని నానబెట్టుకున్నాము. మీరు కాయల్ని బట్టి ఎంత పడుతుందన్నది చూసుకుని వేసుకోవచ్చు. అలాగే ఈ విధంగా మిక్స్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మిగిలిన 5 కాయల్లో మేము పిండి కలుపుకొని ఈ విధంగా చేసుకున్నాము. మీకు ఇది కూడా చూపిస్తున్నాను. అలాగే కారం సరిపడగా పండు పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా వేసుకుని ఇలా కలుపుకోవాలి. అలాగే అల్లం పేస్ట్ కూడా వేసుకుంటున్నాము. అల్లం వేయటం వల్ల వడియంలో ఫ్లేవరు, టేస్ట్ అనేది బాగుంటుంది. మీకు నచ్చితే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. కొంతమంది జీలకర్ర ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. మేమైతే వేసుకోవడం లేదు. మీకు కావాలి అనుకుంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకుని ఈవెన్గా అంతా మిక్స్ అయ్యేటట్టు వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. మీకు ఇప్పుడే కలుపుకున్నప్పుడు ఉప్పు అనేది సరిపోకపోతే చూసుకుని వేసుకోవచ్చు. సాల్ట్ వేసుకోండి, ఇంకా కల్లుప్పు అనేది వేయొద్దు. కల్లుప్పు అనేది కరగదు. ఇలా కలుపుకున్న ఈ వడియాలు పిండిని వీడియోలో చూపించిన విధంగా ఒక కవర్ మీద కానీ లేదా సంచి మీద కానీ ఇలా ఉండల కింద మీకు కావాల్సిన సైజులో ఇలా తీసుకుని పెట్టుకోవాలన్నమాట. సేమ్ అదే విధంగా పెట్టుకోవాలి. రౌండ్గా నొక్కి నొక్కి టైట్గా చేసి అయితే ఈ వడియాలు పెట్టకూడదు. అలా ముద్ద తీసి అలా కవర్ మీద పెట్టేయాలి అంతే. మనం గట్టిగా నొక్కి పెట్టడం వల్ల వడియం అనేది లోపల ఫ్రై అవ్వదు. మనం ఫ్రై చేసేటప్పుడు కొంచెం ముద్ద తీసుకోవడం, అలా కవర్ పైన పెట్టేయడం అంతే. చాలా ఈజీగా పెట్టేయచ్చు ఈ వడియాలు అనేది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మేము ఒక సంచిని కట్ చేసి ఓపెన్ చేసి ఆ సంచి పైన అంతా పెట్టాము. అలాగే ఒక కవర్ కూడా ఫుల్గా వచ్చింది. ఒక 6 కాయలకి మాకు ఈ వడియాలైతే తయారయ్యాయి. వీటిని మేము ఒక 1 వీక్ అంటే ఒక 7 రోజులైతే మంచిగా ఎండబెట్టుకున్నాము. వీటికి ఎండ ఎంత మంచిగా తగిలితే అంత త్వరగా మనకి ఫాస్ట్గా డ్రై అయిపోతాయి. ఇవి ఎంత డ్రైగా అవ్వాలంటే మనం వీటిని పట్టుకుంటే మనకి గరగరమని సౌండ్ అయితే రావాలి, అంత మంచిగా ఎండాలి. చూడండి, ఈ వడియాలన్నీ మేము సంచి మీద నుంచి రిమూవ్ చేసి ఇలా ఇంతవరకు ఎండే వరకు ఎండబెట్టుకున్నాము. వీటిని ఈ విధంగా తయారు చేసుకోవడం వల్ల మాకు ఒక
బేషన్ నిండా వడియాలైతే వచ్చాయి. ఒక 6 కాయలకి ఈ వడియాలైతే వచ్చాయి. వీటిని ఎయిర్ టైట్ కంటైనర్ డబ్బాలో కానీ ఏదైనా గాలి వెళ్ళని మూత బకెట్లో కానీ స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ పాటు వస్తాయి. చూడండి, మనకి వడియాలు అనేది ఈ విధంగా డ్రై అవ్వాలి. ఇప్పుడు మనం ఈ వడియాల్ని ఏ విధంగా ఫ్రై చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాకనే ఈ వడియాలు అనేది వేసుకోవాలి. చూడండి, ఆయిల్లో వేసాక ఈ వడియాలు అనేది ఎలా పొంగుతూ వస్తున్నాయో అదే విధంగా రావాలి. గుమ్మడి వడియాల్ని మేము సంవత్సరానికి ఒక్కసారి వేసవిలో సరిపడగా పెట్టుకుంటాము. ఇవి మా పల్లెటూరుల్లో చాలా ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు. అలాగే వీటిని ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వీటి రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వడియాలతో పులుసు కూర చేసుకుంటారు. ఇవి సాంబారు, పప్పుచారు, రసంలోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటాయి. నేను చెప్పిన ప్రాసెస్లో కనుక మీరు ఈ వడియాలు అనేది తయారు చేసుకుంటే మీకు కూడా ఇలాగే వస్తాయి. చాలా గుల్లగా క్రిస్పీగా తయారవుతాయి. చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. ఆయిల్లో వేసిన వెంటనే చూడండి ఎంత మంచిగా పొంగుతున్నాయో. ఈ వడియాలు అనేది ఇలాగే పొంగాలి. అప్పుడే గుల్లగా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. మీరు వీడియో ఎక్కడా చివరి వరకు స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మీకు ఈ వడియాలు రెసిపీ అనేది పర్ఫెక్ట్ టేస్ట్తో పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వెంటనే లైక్ చేయండి. చూసారా, ఎంతో టేస్టీగా హెల్దీ రెసిపీ ఆరోగ్యకరమైన గుమ్మడి వడియాలు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.